మా ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, సజీవుడైన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పాసంలోకి రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. అయుకుడును, అల్పుడును ప్రభా, నన్ను మీ దయగలిగిన హస్తాలకు అప్పజెప్పుకున్నాం తండ్రి. వింటున్న వారికంటే నేనేమి ఎక్కువ కాదు నాయన ప్రభా. నా తండ్రి, అయ్యో నాయన మీ వాక్యాన్ని తండ్రి ఆయన అర్థం చేసుకోవడానికి అలాగ తండ్రి ప్రభా మొట్టమొదటి ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడుతురండి. అదేవిధంగా వింటున్నటువంటి వారితో కూడా మాట్లాడుతురండి ప్రభా. మీ వాక్యంలో ఉన్నటువంటి నాయన విషయాన్ని మేము గ్రహించలాగన మా కన్నులు తెరుస్తారమని ప్రార్థన చేసుకుంటూ చేరువచ్చిన మీ బిడ్డలందరి కొరకే స్తోత్రములు. మాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో ప్రభా వారిని తీసుకురమ్మని కనికరించమని యేసుప్రభు వారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తా వచ్చాం. కీర్తనల గ్రంథం 145 అధ్యాయంలో 15వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదువుకుంటూ వచ్చాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారినందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. కాబట్టి మన జీవితంలో మనం ఎవరివైనా సరే దేవుడే మనకు ఆహారం ఇచ్చేటువంటి దేవుడు. తగిన కాలంలో మనకు ఏ సమయానికి ఏది అవసరమో ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి దేవుడు ఆయనే. కాబట్టి అదొకటి. రెండవదిగా నీవు నీ గుప్పులను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. మన కోరికలు అమితంగా ఉంటాయి. అయితే అవి అవసరమైనటువంటి వాటిని దేవుడు తన గుప్పిల్ని విప్పి ఆయన తృప్తిపరుస్తూ ఉంటాడు. తర్వాత ఆయన తన మార్గములన్నిటిలో కూడా ఆయన నీతి కలిగినటువంటి వాడు. తన క్రియలన్నిటిలో కృప చూపించేటువంటి దేవుడు. అయితే 18వ వచనంలో మనం చూస్తే, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరికి సమీపంగా ఉన్నారు అనంటే, ఎవరైతే ఆయనకు మొరపెడతారో, మళ్ళీ దాంట్లో మళ్ళీ స్పెసిఫిక్‌గా ఏం చెప్పాడంటే నిజముగా మొరపెట్టాలంట. నిజంగా మొరపెట్టాల. అంటే ఏదో పైపైన కాకుండా ఒక రకంగా చెప్పాలంటే దాన్ని హృదయపూర్వకంగా ఆయన మీద ఆశ పెట్టుకొని మొరపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. అప్పుడు దానికి ఇంకో కండిషన్ కూడా చెప్పాడు దేవుడు. ఏమనంటే కింద 19వ వచనంలో, తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును. ఇందాక మనం చూసినప్పుడు 16వ వచనంలో, నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు అన్నాడు. అయితే దానికి కండిషన్ ఏంటంటే, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ యొక్క కోరిక ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. వారి మొర ఆలకించి వారిని రక్షించును. కాబట్టి ఒకవేళ భయభక్తులు లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి, దేవుని వాక్యంలో ఉంది గదా! ఆయన ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు అనంటే, మనం సరిగా లేనప్పుడు, అనగా మనం భయభక్తులు కలిగి లేనప్పుడు ఆయన నెరవేర్చడు. 20వ వచనంలో మనం చూస్తే, యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరిని ఆయన నాశనం చేయును.
కాబట్టి ఇప్పుడు మనం కీర్తనలో ఇంకొక మాట ఉంటది కదా! ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని. ఆ మాట ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎవరిని కాపాడుతాడు? ఇక్కడ చెప్పాడు భక్తుడు. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరిని కాపాడుతాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటంటే, మనం భయభక్తులు కలిగి ఉండడం, తర్వాతొచ్చేసి ఆయనకి నిజంగా మొరపెట్టడం, తర్వాతొచ్చేసి ఆయన్ని ప్రేమించడం. ఇట్లా ఉంటే ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు. ఆయన మనకు మన యొక్క కోరికను నెరవేర్చి ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. కాబట్టి మనం కొన్ని మాటలు ఈ అంశం మీద చూసుకుంటా వస్తాం. 18వ వచనం ఈరోజు మన అంశం. తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి నిజముగా మొరపెట్టాల. అలాంటి వారికే దేవుడు సమీపంగా ఉంటాడు. మనం మత్తయి సువార్తలో చూస్తే ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు కనాన్ స్త్రీ అని రాయబడింది. ఆ కనాన్ స్త్రీ యొక్క కుమార్తెకి దెయ్యం పట్టింది. అప్పుడు ఆమె ఏం చేస్తా వచ్చిందంటే, యేసుప్రభువారి గురించి వినుంటది ఖచ్చితంగా. అందుకని యేసుప్రభువారి దగ్గరికి వచ్చిందామె. వచ్చినప్పుడు యేసుప్రభువారు అన్నాడు, అమ్మా నేను ఇశ్రాయేలీయుల కొరకై వచ్చినాను గానీ, నీ కొరకు నేను రాలేదు అనేసన్నాడు. అంటే అయినా గాని ఆమె ఆయన్ని అడుగుతా వచ్చింది. ప్రభువా నా కుమార్తె దెయ్యం బట్టి బాధపడతా ఉంది. నువ్వు జ్ఞాపకం చేసుకో అని ఆమె కేకలు వేసి అడుగుతా ఉంటే, శిష్యులకి అంటే అది ఒక ఇబ్బందికరంగా ఉంది. ఆమె వచ్చి కేకలేస్తా ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా పిల్లల రొట్టె తీసుకొనెళ్ళి కుక్క పిల్లలకేస్తావా అన్నాడు. అంటే అప్పుడు ఆమె అని చెప్పింది. అంటే అక్కడ మనం చూస్తే దానికి ముందైతే అసలు ఆయన ఏమి ఆమెతో మాట్లాడలేదు. అయినా సరే ఆమె ఆయన్ని వదిలిపెట్టల. ఒక అన్యురాలు, తూరు, సీదోను ప్రాంతాల నుంచి వచ్చిన కనాన్ స్త్రీ. అలాంటి స్త్రీ ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన తర్వాత మా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేస్తావా అనంటే, అవును నిజమే ప్రభువా ఏయం గాని బల్ల కింద పడేటువంటి రొట్టెలు కుక్క పిల్లలు తింటాయి గదా! అని చెప్పి తను ఎంతో తగ్గించుకుంటా వచ్చింది. తద్వారా యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది. నీ కుమార్తె బాగుపడిందన్నాడు. కాబట్టి ఎందుకు చెప్పానంటే ఈ మాట, నిజంగా మొరపెట్టడం, నిజంగా ఆయన మీద ఆశ పెట్టుకోవడం అంటే అది. ఆ కనాన్ స్త్రీలో నుంచి మనం చూడొచ్చు. అదే విధంగా శతాధిపతి. శతాధిపతి అంటాడు, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు. నీవు మాట మాత్రం సెలవిమ్ము నా దాసుడు ఆయన స్వస్థపరచబడతాడు. కాబట్టి అప్పుడు యేసుప్రభువారు ఏమన్నాడు? నేను ఇశ్రాయేల్‌లో ఇంత గొప్ప విశ్వాసం నేనెప్పుడు గూడా చూడలేదు అనేసన్నాడు. అంటే వారి విశ్వాసం చూడండి. ఎంతగా వాళ్ళు ఆయన శతాధిపతి అంటే ఆయన ఒక 100 మందికి ఆయన ఒక అధికారి. ఆ 100 మంది కింద ఎంతమందున్నారు? చిన్నగా పనిచేసేటువంటి వాళ్ళు. అయితే వాటన్నిటిని గూడా అతను పక్కన పెట్టి, ప్రభువా నేను పాపాత్ముడిని. నా ఇంట్లోకి నీవు రావడానికి నేను యోగ్యుడను కాదు. నీవు మాట మాత్రం సెలవియ్యి ప్రభువా అని ఒక దాసుని కొరకై వేడుకుంటా వచ్చాడు. అది వారికుండేటువంటి విశ్వాసం. పేతురు యొక్క జీవితంలో మనం చూస్తే లోకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు అంటాడు ఏమనంటాడంటే, ఆ యొక్క వాళ్ళు యేసుప్రభువు చెప్తాడు. "నీవు ఈ కుడి వైపున వల వేయి" అంటే, "ప్రభువా మేము రాత్రంతా గూడా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాం. ఒక్కటి గూడా పడలేదు. అయితే గూడా నీ మాట చొప్పున ఏస్తామని" చెప్పి వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టిపోయినాయి. అతనికసలు ఇంకంటే విస్మయం పొందినారనమాట. దే నెవర్ సీన్ బిఫోర్. వాళ్ళప్పటిదాకా అలాంటిది చూడనే చూడలేదు. అందుకనన్నాడు, "ప్రభువా నేను పాపాత్ముడను. నన్ను విడిచిపొమ్ము" అనేసంటూ వచ్చాడు. "భయపడొద్దు. నేను నిన్ను మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని" చెప్పి పేతురుని వాడుకుంటూ వచ్చాడు దేవుడు. కాబట్టి ఏంటంటే, మన జీవితంలో మన ప్రార్థన ఎట్లా ఉంటది? మనం నిజంగా మొరపెడుతున్నామా?
లేకపోతే ఏదో ఒక రాయేద్దాంలే అన్నట్లుగా చేస్తున్నాం. అలా ఉండకూడదు. నిజముగా హృదయపూర్వకంగా నీవు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మనకు ప్రార్థన వినేటువంటి దేవుడు. ఆయన మనకు సమీపంగా ఉండేటువంటి దేవుడు. కాబట్టి అలాంటి సమీపంగా ఉండేటువంటి దేవుడి గురించి కొన్ని మాటలు మనం చూసుకుంటూ వద్దాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఈ సమీపంగా ఉండేటువంటి దేవుడు ఎలా ఉంటాడు? మత్తయి సువార్త 18, 20 వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. కాబట్టి ఆయన ఎంత సమీపంగా నీ కొరకై, నా కొరకై ఉంటాడంటే ఎప్పుడుంటాడు? ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటరో. అందుకనే మనం ఇప్పుడు ప్రార్థన చేయడానికి కూర్చున్నాం. డైరెక్ట్‌గా విని తను చెప్పేసేయొచ్చు గదా! అన్న మీరు వాక్యం చెప్పేసేయండి. లేకపోతే అమ్మ నువ్వు పాట పాడేసేయి అని. ఫస్ట్ ఎందుకు ప్రారంభ ప్రార్థన ఎందుకుంది? మనమంతా గూడా దేవుని నామంలో, యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో, అక్కడ నేను వారి మధ్యన ఉంటానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆయన నామంలో మనం కూడుకోకుండా, మన ఇష్టానుసారంగా మనం ఉంటే, అది దేవుడు మన మధ్యలోకి రాడు. అందుకే ఆయనకి ముందుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడుగుచున్నాము తండ్రి అంటాం. ఎందుకనంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో, వారి మధ్యలో నేనుంటాను అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మనకు ఈ స్పృహ అనేటువంటిది చాలా అవసరం. మనం కు కుటుంబంగా గానీ, లేకపోతే వ్యక్తిగతంగా గానీ, లేకపోతే ఎక్కడైనా సహోదరులు సహవాసంలో గానీ, లేకపోతే సంఘంలో గానీ, లేకపోతే ఈ విధంగా మనం జాయిన్ అయ్యేటువంటి మీటింగ్స్‌లో గానీ, ఎక్కడైతే యేసుప్రభు వారి నామంలో మనం చేరతామో, అక్కడ మన మధ్యలో ఆయన ఉంటాడు. అంటే ఏంది? ఆయన ఏం జెప్పాడు? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో, అక్కడ నేను వారి మధ్యలోనే ఉంటాను. అంటే ఆయన మనకు సమీపంగా, మన మధ్యలో, మనతో గూడా ఉంటాడు. కాబట్టి కండిషన్ ఏందంటే, ఆయన నామంలో మనం ప్రార్థన జేసి కూడినప్పుడు, ఆయన మనతో కూడా సమీపంగా ఉండేటువంటి దేవుడు. ఈ మాట మనం చాలా సార్లు మనం వాక్యం ప్రార్థన జేసేటప్పుడు ప్రభువా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో, వారి మధ్యలో నేను ఉంటా అని జెప్పినావు గదా ప్రభువా! అనేసి అంటాం. కానీ అదే ప్రభువు మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనకుంటుందా? మనం కూర్చొని వాక్యం వింటుంటాం గానీ, మనం మందిరంలో కూర్చొని వాక్యం వింటుంటాం గానీ, ప్రభువు ఇక్కడ ఉంటాడనేటువంటి ధ్యాస మనలో ఉంటదా? చాలా వరకుంటది. అది ఉండేది ఎవరికో చాలా మందికి తక్కువ మందికుంటది. చెప్పిన నాకైనా, వింటున్న మీకైనా ఆ జ్ఞానము లేకపోతే, ఆ స్పృహ అది మనకు లేకపోతే, మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేం. అప్పుడు ఆయన గురించినటువంటి ఆ మాటలు మనకు అర్థం కావు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడనేటువంటి నిజమైన విశ్వాసం నీకు నాకు ఉంటదో, అప్పుడు మిగతా కార్యం దేవుడు చేయడానికి సిద్ధపడతాడు. కాబట్టి ఇది మొదటిది. తర్వాత రెండవది చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16 వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16 వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16 వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యందు యెహోవా యందు అనగా యేసుక్రీస్తు ప్రభువారినందు భయభక్తులు కలిగినటువంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన మన మధ్యలో ఉండడమే గాదు, మనం దేవుని సన్నిధిలో కూర్చుంటాం, మాట్లాడుకుంటా ఉంటాం. ఆ మాట, ఈ మాట, ఆ మాట, ఈ మాట మాట్లాడుకుంటుంటాం. మర్చిపోతాం. కానీ దేవుడంటున్నాడు, ఎవరైతే ఆయనందు భయభక్తులు లేని వాళ్ళుంటారో, మన మాట అంటే చూడండి భయభక్తులు లేకపోతే మన మాటకి విలువ ఉండదింక.
ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించేటువంటి దేవుడు. కాబట్టి మనం మన గురించి మనకేదైనా ఇబ్బందులున్నా, ఇరుకులున్నా లేకపోతే మనం ఏదైనా దైవదాసులకి అన్నా మా ఇంట్లో ఇట్లా ఉంది, లేకపోతే మా పరిస్థితి ఇలా ఉంది, లేకపోతే నేను ఎగ్జామ్ రాయడానికెళ్తున్నాను, లేకపోతే ఇట్లా అని మనం దైవదాసులకు చెప్తా ఉంటాం. దైవదాసులకి మామూలుగా జనరల్‌గా ఏం చేస్తుంటామంటే, మనం చెప్పేస్తే వాళ్ళేదో ప్రార్థన చేసేస్తుంటారులే, మనం చేయనవసరం లేదులే అని కూడా మనం అట్లా అనుకోకపోయినా గూడా సాధారణంగా చెప్తుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది. నీవు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీవెవరితైనా ఇంకో భయభక్తులు కలిగినటువంటి మంచి విశ్వాసతో చెప్తా ఉంటే, దేవుడు చెవియొగ్గి వింటాడు. ఆయన ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? అంటే నీ యొక్క కష్టం ఏమైనా చెప్పుకుంటున్నావా? లేపోతే నీ ఇరుకేమైనా చెప్పుకున్నావా? తెలుసు, సమస్తం తెలుసు. అయినా నువ్వు మాట్లాడుతా ఉంటే మన వైపు చూసేటువంటి దేవుడు. కాబట్టి మనం జ్ఞాపకం జేసుకోవాలి. కండిషన్ ఏందంటే, భయభక్తులు కలిగి ఉండేటువంటి వాళ్ళు మాట్లాడుకుంటుంటే, దేవుడు ఖచ్చితంగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం జేసుకోవాలి. ఆ కండిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన నామంలో మనం ప్రార్థన జేసినప్పుడు, ఆయన మన మధ్యలోకుంటాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడనేటువంటి విషయం మనకు ఆ స్పృహ మనలో ఉండాలి. అప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. రెండవదిగా మనం చూసినప్పుడు, ఆయనందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే, అప్పుడు ఆయన చెవికి ఆలకిస్తాడు. ఒకవేళ భయభక్తులు కలిగి లేకపోతే, మన మాటలని వినాల్సినటువంటి అవసరం దేవునికి లేనే లేదు. కానీ మనం మన పాపముల విషయమై ఖచ్చితంగా ఆయనకి మొరపెడితే, అది కంపల్సరీగా ఆయన వింటాడు. కాబట్టి క ఇది వేరు, అది వేరు. భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వింటాడు. ఒకవేళ ఒక పాపి పశ్చాత్తాపపడి యేసుప్రభు వారి దగ్గరకొచ్చి, ప్రభువా నేను పాపినంటే అది గూడా ఆయన వింటాడు. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మూడవదిగా మనం చూస్తే, ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం 20 వచనం. ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము 20 వచనం. తెలిసిన మాటలే. ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం 20 వచనం. ఇక్కడేమనుందంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయుదును. కాబట్టి ఇక్కడేమనుందంటే, తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. కాబట్టి ఆయన స్వరం మనం వినాలి. ఆయన మనకెంత దగ్గరగా వచ్చాడనంటే, ఆయన మన మధ్యలో ఉండడమే గాదు, ఆయన మనం మాట్లాడుకుంటుంటే వినడమే గాదు, ఇప్పుడు నూతన నిబంధనలో ఆయన మనకెక్కడికొచ్చేసాడంటే, మన హృదయం అనే తలుపు దగ్గరకొచ్చాడు. ఒక పాటుంది గదా! హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడనేసి. కాబట్టి ఆయన హృదయం అనేటువంటి తలుపు దగ్గరికి వచ్చి ఆయన తడతా ఉన్నాడు. ఎలా తడుతున్నాడు? నీవు చదివేటువంటి ఉదయకాలం వాక్య భాగం ద్వారా. అలానే ఉదయకాలం లేసి వినేటువంటి వాక్యం ద్వారా, నీ ఫోన్‌లో పెట్టుకొని వినేటువంటి మాటల ద్వారా, మనం దైవదాసులు చెప్పేటువంటి వాక్యం వినడం ద్వారా, లేకపోతే కొంతమంది అనుభవాల ద్వారా, లేకపోతే నువ్వు చదివేటువంటి కరపత్రిక ద్వారా, లేకపోతే నువ్వు చదివేటువంటి దేవుని దాసులు రాసినటువంటి వ్యాఖ్యానాలు చదవడం ద్వారా, రకరకాలుగా ఆయన తలుపు తడతా ఉన్నాడు. నై ఆ! హృ నీ హృదయంలో నాకు చోటివ్వని జెప్పేసి ఆయన తలుపు తడతా ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వరం విని, అవును కదా! దేవుడు నాతో మాట్లాడాడు గదా! కాబట్టి నేను లోబడతాను, నేను ఆయన్ని అంగీకరిస్తానని జెప్పేసి ఎవరైతే హృదయాన్ని ఆయన కొరకై తెరుస్తారో, వారి హృదయంలో ఆయన ఏం జేస్తాడు, ఆ హృదయంలోకొస్తాడు. మనల్ని నడిపిస్తా వస్తాడు. దానికి గూడా ఇప్పుడు మనం గనక చూస్తే, అపోస్తల కార్యంలో ఒక ఆమె లూదియా అనే ఒక ఆమె ఉంటది. ఆమె ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వింటదో, ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడంట. కాబట్టి ఆమె విశ్వాసం ఉంచడానికి కారణం ఏంటంటే, దేవుడు ఆమె యొక్క హృదయాన్ని అంటే ఆమె అంత ఇంట్రెస్ట్‌గా ఆమె వింటూ వచ్చింది కాబట్టి, దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. కాబట్టి మన హృదయంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే నీవు నేను ఆయన్ని ఆహ్వానించాలి. ఆయన తలుపు తడుతున్నాడు.
ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఎవరైనా తలుపు డోర్ బెల్ ఇవ్వడమో, లేకపోతే తలుపు తడతా ఉంటే, మనం లోపలనే ఉండేసి, "ఆ! సరే వచ్చేసేయి, వచ్చేసేయి" అంటా ఉంటే ఎలా వస్తారు? కాబట్టి నీ అంగీకారం, నా అంగీకారం దేవునికి అవసరం. ఒకవేళ మనం ఈరోజు డోర్ తలుపేసేస్తే, రేపు పరలోక రాజ్యం యొక్క తలుపు గూడా ఎయబడతది. ఆ రోజు మనమంతా వెళ్లి, "ప్రభువా, ప్రభువా, మేము ఉదయకాలం లేసి వాక్యం విన్నాం నాయన. ఉదయకాలం లేసి పాటలు పాడినాం ప్రభువా" అంటే, "మీరెవరో నాకు తెలీదని" ప్రభువు అంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన మనకు తలుపు నొద్ద నిలుచుండి తడుచుంటుండగా, నీవు నేను ఆయన స్వరం విని మనం మన యొక్క హృదయాన్ని ఆయనకి ఇవ్వాల్సిన వరంగా ఉంటున్నాం. కాబట్టి ఇదొక అంశం. ఇది సమీపంగా ఉన్నాడు అని అనేదానికి ఆయన తలుపు వద్ద నిల్చుండి తడుచున్నాడు. నాలుగవదిగా మనం చూస్తే అపోస్తల కార్యములు 17 అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యములు 17 అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుంటాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమోయని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును, వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. కాబట్టి దూరంగా ఉండేవాడు కాదు అనంటే అర్థమేంటి? ఆయన సమీపంగా ఉండేటువంటి వాడు. అంటే ఎందుకు? అందుకని జెప్పాడు. ఎందుకనేది పైన చదువుతాం చూడండి. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, కాబట్టి ఆయన ఒకడి నుండి అనగా ఆదాము నుండి ప్రతి జాతి మనిషిని మనం పెట్టుకున్న కులాలు గావచ్చు. ఆ కులము, ఈ కులము, ఆ మతం, ఈ మతం కాదు. ప్రతి జాతి మనిషి వాళ్ళు ఆఫ్రికా వాళ్ళైనా, అమెరికన్స్ అయినా, ఆసియా వాళ్ళైనా, ఐరోపా వాళ్ళైనా ఎవరినైనా గూడా ప్రతి జాతిలో ఉండేటువంటి వారిని ఎవరు సృజించినారు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనల్ని సృజిస్తా వచ్చాడు. ఎందుకు అనంటే, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని. అనగా తడవులాడడం అంటే ఎప్పుడు తడవులాడతాము? మనం ఇంట్లో ఉన్నాము. కరెంట్ పోయింది. ఇన్వర్టర్ లేదు. అప్పుడేం జేస్తాం? కంటికి ఏం కనపడకపోతే ముందేముండదో తెలియనప్పుడు తడవులాడుకుంటా పోతాం. కాబట్టి ఇక్కడ మనం ఎందుకని తడవులాడుకోవాల్సొస్తా ఉంది? కన్నులు మూయబడతా వచ్చినాయి. రెండో కొరింథీయులో పత్రికలో మనం గనక చూస్తే ఆ మాట చూపిస్తానండి. రెండో కొరింథీ పత్రిక 4 అధ్యాయము 4 వచనం. రెండో కొరింథీ పత్రిక 4 అధ్యాయం 4 వచనం. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు క్రుడితనము కలుగజేసును. కాబట్టి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనగా అపవాది ఏం చేస్తా వచ్చాడంటే ఈ సువార్త ప్రకాశము దేవుడు చెప్పేటువంటి సువార్తను ఆయన ఆయన రక్షణ సువార్తను ఆయన మన కొరకే ఏం చేశాడో, ఆయన శిలువలో ప్రాణం పెట్టింది మన కొరకే, మన పాపముల కొరకే అనేటువంటి సువార్త ఎవ్వరికీ కూడా ప్రకాశించకుండా ఉండేటువంటి నిమిత్తము ఎవరైతే అవిశ్వాసంగా ఉంటున్నారో వాళ్ళ యొక్క మనోనేత్రాలకి ఏం చేస్తూ వచ్చింది? గుడ్డితనం కలగజేస్తా వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనకు ఆ గుడ్డితనం ఉన్నటువంటి కారణాన మనం దేవుడిని ఏం చేయలేం? ఆయన కనుగొనలేం. కానీ దేవుడేం చేస్తా వచ్చాడంటే ఆయన తడువులాడి కనుకుంటారేమో అని చెప్పి ఆయనేం చేశాడు చూడండి, తన్ను వెదుకు నిమిత్తము ఆయనకి ఆయన మనం వెతకడానికి ఏం చేశాడు? నిర్ణయ కాలయం నిర్ణయ కాలమును. ఆయన ఒక కాలాన్ని మనకు నిర్ణయించాడు. కొంతమందికి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొంతమందికి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేకపోతే కొంతమంది చాలా మందికి మనలందరికీ గూడా ఆయన కొంత ఆయుష్‌నిచ్చి, ఆయుష్‌లో దేవుని వెతకడానికి ఇచ్చాడు. ఎందుకిచ్చాడు? ఆయనకి మనకు ఆయుష్ ఎందుకు పొడిగిస్తూ ఉన్నాడంటే, నీవు నేను ఆయన్ని వెతకాలి. ఆయన కనుక్కోవాలి. ఆయన్ని మనం మన హృదయంలో చేర్చుకోవాలి. తద్వారా ఆయన యొక్క పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మనకు ఒక కాలాన్ని నిర్ణయిస్తా వచ్చాడు.
అంతేకాదు వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. మనం ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఉండాలి? కొంతమంది అల్లూరులో ఉంటారు. కొంతమంది నెల్లూరులో ఉన్నారు. కర్నూలులో ఉన్నారు. లేకపోతే కొంతమంది నార్త్ ఇండియాలో ఉన్నారు. లేకపోతే నార్త్ ఈస్ట్‌లో ఉన్నారు. అండమాన్‌లో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఆయనేం చేస్తా వచ్చాడంటే పొలిమేరలను ఏర్పరుస్తా వచ్చాడు. మనం అనుకోవచ్చు, నేను అమెరికాలో పుట్టుంటే బాగుండేది కదా! లేదా హైదరాబాద్‌లో ఉంటే బాగుండేది కదా! నేనెందుకబ్బా ఇక్కడున్నాను అనుకోవచ్చు. కాదు, దేవుని చిత్తం ఏందంటే, నీవెక్కడుండాలో, ఏ గ్రామంలో ఉండాలో, నీకొక పొలిమేరను ఏర్పరిచి, మీ యొక్క నివాస స్థలం ఎక్కడుండాలో ఆయన సెట్ చేస్తా వచ్చాడు. ఆ విధంగా చేయడాన్ని బట్టే నేను ఏదైనా నేర్చుకోగలుగుతా వచ్చాం. చూడండి. కాబట్టి మొన్న ఒక అక్క సాక్ష్యం చెప్తా వచ్చింది. ఐ థింక్ మార్తక్క అనుకుంటాను. ఆ అక్క ఎట్లా దేవుని నమ్మిన బిడ్డయినప్పటికీ తను ఒక అన్యుడు అని మనం అనకూడదు గానీ దేవుడు సృష్టించిన అతనే. ఆయన్ని చేసుకోవడాన్ని బట్టి కొన్ని ఇబ్బందుల వల్ల దేవుని దగ్గరికి రాలేకపోతా వచ్చినప్పటికి దేవుడేం చేస్తా వచ్చాడు, ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా ఒకరి ద్వారా ఆ యొక్క లింక్ పంపించడం, జాయిన్ అవ్వడం. నాకైతే అది విన్నప్పుడు ఆయన యొక్క కార్యములు అద్భుతములనేటువంటి విషయం అర్థమవుతా వచ్చింది. ఆ సాక్ష్యం వింటున్నప్పుడు. కాబట్టి ఆ విధంగా ఆయన మనకేం చేస్తూ వస్తాడంటే, పొలిమేరలు ఏర్పరిచేటువంటి దేవుడు. అందుకనే మనం ఆయన యొక్క చిత్తంలో లేకపోతే మనం రాలేం. కాబట్టి ఆయన ఎందుకు అనంటే, ఒకవేళ దేవుని తడువులాడి కనుగొంటారేమో అని జెప్పేసి, తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలాన్ని ఏర్పరుస్తా వచ్చాడు. నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరుస్తూ వచ్చాడు. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు. కాబట్టి మనల్ని మనం జ్ఞాపకం జేసుకుందాం. ఆయన మనకు దగ్గరగా వస్తున్నప్పుడు వద్దనుకుంటావా? అయితే ఒక మాట చూద్దాం. ఆదికాండం 6 అధ్యాయం 3 వచనం. ఆదికాండం 6 అధ్యాయము 3 వచనం. ఇక్కడేమనుందంటే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు. ఆర్గ్యుమెంటు అనేది వాదించడం అనేటువంటిది దేవుడు చేయడు. మనం అనుకుంటా ఉంటాం, ప్రేమ కలిగిన దేవుడు ప్రతిరోజు మాట్లాడుతా ఉంటాడు మన భ్రమ అది. దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము నీతో నాతో మాట్లాడాలంటే నువ్వు వినకుండా ఉంటే ఎన్ని రోజులు మాట్లాడుతూ వస్తాడు? ఎల్లప్పుడూను వాదించదు. అంటే వాదించడం అంటే ఈరోజు దేవుడు నీతో లేకపోతే నాతో మాట్లాడాడు, విన్నాము. అప్పుడు వెంటనే విధేయత చూపిస్తే రేపు ఇంకొక వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ వస్తాడు. కంటిన్యూ అవుద్ది. అలా లేకపోతే ఈరోజు మాట్లాడాడు. మళ్ళీ రేపు ఉదయం మాట్లాడతాడు. నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు మాట్లాడుతా వస్తాడు. అయినప్పటికీ మాట్లాడకుండా ఉంటే రోజు వచ్చేసి "నువ్వు నన్ను నమ్ముకో, నువ్వు నమ్ముకో, నమ్ముకో" అనేసి ప్రభు చెప్తానే ఉంటాడా? కాదు. అందుకని చివరిగా ఒక మాట చూద్దాం రండి. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 11 వచనం. 11, 12 వచనం చదువుకుందాం. అన్యాయం చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. కాబట్టి ఇక్కడెందుకన్నాడు చూసారా? ఒకవేళ వాడు అన్యాయం చేస్తుంటే అన్యాయమే చేస్తా ఉన్నయి. అపవిత్రుడుగా ఉంటే వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండని. ఒకవేళ నీతిమంతుడైపోయుంటే నీతిమంతుడుగానే ఉండనేమో. ఒకవేళ పరిశుద్ధుడుగా ఉంటే పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వస్తున్నాను నేను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. కాబట్టి మనకు ఏందబ్బా! ఇంత సమీపంగా ఉన్నటువంటి దేవుడు మళ్ళీ ఈ మాట చెప్తున్నాడని మనకనిపిస్తుందా? నిజమే. మనం ఆయన్ని చూడాలి. ఆయనేంటంటే ఆయన క్రియలన్నిటిలో మనం చూస్తా వచ్చాం గదా! కీర్తనల గ్రంథంలో ఆ మాట చూద్దాం. మనం ఇప్పుడు చదువుకున్న దాంట్లోనే కీర్తనల గ్రంథం
అధ్యాయంలో 17వ వచనం, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. ఆయన ఎవరనంటే నీతి కలిగినటువంటి దేవుడు. నీతి న్యాయములు జరిగించేటువంటి దేవుడు. అలాంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే చివరిగా ప్రకటన గ్రంథంలో ఒకవేళ అతను పరిశుద్ధుడిగా ఉంటే పరిశుద్ధుడిగానే ఉండని, అపవిత్రుడిగా ఉంటే అపవిత్రుడిగానే ఉండని, ఒకవేళ అన్యాయం చేసి గనుక అట్లానే ఉంటే ఉండని. ఎంతకాలం చెప్తాం? ఎంతకాలం నేను ఈ సువార్త చెప్తా అంటే వీళ్ళు వినకుండా ఉంటే ఉండని. ఒక దినం నేను రాబోతున్నాను. అది కూడా త్వరగా వస్తున్నాను. దెన్ ఐ విల్ గివ్ ద వేజెస్. నేను తర్వాత వరకు జీతం నేను ఇస్తాను. సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మనకు ఒక హెచ్చరికలాగా. ఆయన మనకు సమీపంగా ఉండేటువంటి దేవుడే. అయితే ఆయన సమీపంగా ఉన్నాడులే, మనం ఎప్పుడు చేసినా అందుబాటులోనే ఉంటాడులే అని అనుకోని ఆయన త్రోసిపుచ్చుకొని ప్రతిదినము మనం వదులుకుంటా వెళ్ళిపోతే ఒక దినం మనకు జీతం ఉంది. మనం చేసిన క్రియల చొప్పున జీతం ఉంది. దేవుడు మనతో వాదించడానికి ఆయన మనతో కూడా నరమాత్రుడు కాదు. ప్రతిదినం నిన్ను నన్ను ఆయన బలవంతం చేయడానికి కాదు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు, 3 సార్లు, కొన్నిసార్లు, కొన్ని సందర్భాలు, కొన్ని సంవత్సరాలు చెప్తా వస్తాడు. వినకపోతే వదిలిపెట్టేస్తాడు. ఆ యొక్క స్థితి మనకొద్దు. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడే. అందుకనే గదా! అంతకుముందు మీకొకసారి చూపిస్తా వచ్చాను. యెషయా గ్రంథంలో రండి చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ఏంది? ఆయన దొరికే కాలంలోనే ఎతకండి అంటే అర్థమైంది. దొరకని కాలం గూడా వస్తది. ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకోండి అంటే ఆయన సమీపంలో లేని రోజు గూడా వస్తది. కాబట్టి అట్లాంటి రోజు రాకముందే దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతుండగా మన హృదయాలను సరిచేసుకున్న కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడ, శక్తిమంతుడ, సర్వాధికారి, నీ పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయనా, ఈ ఉదయకాలం నా తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నా వందనాలు. అదేవిధంగా నాయన ప్రతి ఒక్క విషయంలోనైనా మీరు జ్ఞాపకం చేస్తున్నారు నా తండ్రి. నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో మీ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం ఇస్తున్న దేవుడు గొప్ప తండ్రి అయ్యా. పరిశుద్ధుడివి నా తండ్రి. నాయన మేమైతే నాయన మనుషులము నా తండ్రి. ఏదో విషయంలో నా తండ్రి ప్రతి ఒక్క విషయంలోనైనా అర్థం చేసుకోలేక జీవిస్తుంటామయ్యా. మీరు మాత్రం నాయన ప్రతి ఒక్క విషయంలోనైనా జ్ఞాపకం చేస్తున్నారయ్యా. మీ మధ్య నేను ఉంటానని వాగ్దానం చేస్తున్నాము నా తండ్రి. నాయన స్తోత్రమయ్యా. అదేవిధంగా నాయన ఈ వాక్యం సారునైనా ప్రతి ఒక్క బిడ్డ జీవించేదానికి కృప దయచేయండి నా తండ్రి. నేను ఎంతోమంది నాయన ఈ గొగ్గుల మిట్టంలో రాలేకపోతున్నట్టు అందరూ నాయన వాళ్ళ హృదయాలు మార్చి నేను వచ్చేదానికి సహాయం చేయండి. నేను ఎక్కువ నిన్ను వెతికే భాగ్యం వాళ్ళకి దయచేయండి నా తండ్రి. ఎక్కువ లేసి నాయన మోకాలేసి నిన్ను నాయన స్తుతించే బిడ్డలుగా దీవించండి నాయన. ఈ వాక్యాంశాన్ని ప్రతి ఒక్కరు జీవించేదానికి సాయం చేయండి నాయన. అదేవిధంగా నా తండ్రి వాక్యం చెప్పిన బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటాయా. అదేవిధంగా ఈ టీంలోనైనా ఉండదందరినైనా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి దీవించమని ఈ వాక్యం ఫలింపు నైనా ఏ విధంగానైనా ఫలిస్తుందో ఆ రకంగానైనా వాళ్ళు ఫలింపు చేసేదానికి సహాయం చేయమని అతని ప్రతి ఒక్క విషయంలోనైనా నీకే మహిమ, నీకే గంత ప్రభావం చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.